హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశా. దిస్ ఈజ్ ఆశా. సో ఈరోజు ఏంటంటే మనం సెంటర్ క్లిప్ హెయిర్ క్లిప్ సిరీస్ కదండి, హెయిర్ క్లిప్స్. సో అందులో ఇది సెకండ్ మోడల్ అనమాట. అయితే ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ చామ్స్ అనమాట. మనం హ్యాండ్తో చేసుకునేవే. బీడ్స్ అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి ఒక సైడ్ ఆల్రెడీ నేను కట్ చేసేసుకున్నాను, క్లిప్ వన్ సైడ్, ఇది అనదర్ సైడ్ అనమాట. సో చూద్దాం. ఆల్రెడీ నేను ఒక 3 పెటల్స్ చేసుకున్నాను. సో ఇదేంటంటే ఫస్ట్ మనకు కావాల్సిన షేప్లో పెటల్స్ని డ్రా చేసుకుని దానిపైన నేను అంతకుముందు పికాక్ చూపించాను కదా, జర్దోజీ అటాచ్ చేసుకోవడం. సో అట్లానే అటాచ్ చేసుకోవాలంతే. అలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి ఏంటంటే ఆల్రెడీ పెటల్స్ నేను ఒక సైడ్ అరేంజ్ చేసేసుకున్నాను చెప్పాను, కట్ చేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి మన క్లిప్ ఇట్ సైడ్ అనమాట. ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్న జర్దోజీ ఇది వచ్చేసి ఆ వింగ్స్ మెయిన్ పార్ట్ అదే అనమాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వింగ్స్ అనేవి మన షేప్లో డ్రా చేసుకోవాలి. నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో సో అట్లనే ఆ పైన కింద కూడా నేను ఎందుకు డ్రా చేసుకున్నాను అంటే తర్వాత దానికి ఒక సీక్రెట్ ఉంది, నేను చెప్తాను. సో అవి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి, కట్ చేసుకోవడానికి వీలుగా. అక్కడ కొంచెం గ్యాప్ వదులుకోవాలి, మన జస్ట్ లిటిల్ బిట్ కొంచెం అటాచ్ చేసుకోవడానికి వీలుగా, జర్దోజీ కనిపించేటట్టు మధ్యలో. అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీకు. సో మొత్తం అలా అటాచ్ చేసుకున్న తర్వాత మొత్తం పెటల్స్ కూడా నేను ఆ జర్దోజీని అటాచ్ చేసేసుకున్నాను, లైన్ అవుట్ లైన్. ఇప్పుడు ఏంటి అంటే మనకి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, నేను యూజ్ చేసింది వచ్చేసి షుగర్ బీడ్స్ అండ్ 2mm ట్యూబ్ బీడ్స్ అనమాట. ట్యూబ్ బీడ్స్లో మనకి సైజెస్ కూడా ఉంటాయి. నేను తీసుకున్నది 2mm ఆ లైట్ గ్రీన్వి. ఇవి డార్క్ గ్రీన్ వచ్చేసి షుగర్ బీడ్స్. సో మనకి మెటీరియల్ తక్కువే పడుతుంది కానీ వర్క్ అనేది చాలా ఉంటుందండి, హార్డ్ వర్క్ అనమాట. సో మెటీరియల్కి మనకి ఎక్కువ ఖర్చు అవ్వదు. మెయిన్ మన టైము అండ్ కాన్సన్ట్రేషన్, పేషెన్సీ, అంతే. ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఈ షుగర్ బీడ్స్. ఆ షుగర్ బీడ్స్ వచ్చేసి మనకి హోల్స్ కనిపించకూడదు. షుగర్ బీడ్స్కి కామన్గా హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ అనేవి కనపడకూడదు. మనం కొంచెం పక్కకు పెట్టాలి. నేను దగ్గరికి చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ స్టిక్ ఉంటే మీకు టూత్ పిక్ లాంటివి, చీపురు పుల్ల లాంటివి ఒకటి ఉంటాయి కదా, సో వాటితో కొంచెం అరేంజ్ చేసుకోండి సైడ్కి. సో అట్లా అరేంజ్ చేసుకుని మనకి ఇవి చూడడానికి కూడా కొంచెం పికాక్ ఫెదర్స్ లా కనిపిస్తాయి మంచిగా, భలేగా. ఇవి వచ్చేసి మనకి కస్టమర్ ఆన్లైన్ ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఇన్స్పైర్ అయ్యి ఒక పిక్ పంపించారు, ఈ హెయిర్ క్లిప్. సో ఆ హెయిర్ క్లిప్ మనకు వాళ్ళు ఎలా చేశారో మనకు వాళ్ళవే తెలియదు కానీ, సో నేను స్క్రాచ్ చేసి ఇట్లా చేస్తారేమో కావచ్చు అని చెప్పి నేను చేశానండి. 90% సేమ్ టు సేమ్ వచ్చింది. సో ఓకే, వీడియోలోకి వచ్చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఈ 2mm ట్యూబ్స్ ఉన్నాయి కదా, మీకు ఎంత వీలైతే అంత దగ్గరికి పెట్టేసుకోండి. అసలు మోస్ట్లీ అసలు మనకి బ్యాక్ OHP షీట్ అనేది వైట్ కలర్లో కనిపించద్దు, మనకు అసలు కనిపించకూడదు. మనకి ఫినిషింగ్ మంచిగా ఉండాలి, వరుసగా ఒకదాని కింద ఒకటి మంచిగా. సో మొత్తం అంతా పెట్టలంతా కూడా సేమ్ అట్లానే ఒకదాని కింద ఒకటి పెట్టుకున్న తర్వాత సో చూద్దాము ఎట్లా ఉందో, చూడండి ఒకసారి. అండ్ ఇవి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి కామెంట్స్ చూసానండి ఆ వీడియో కింద, ఆమె చేసిన దాని కింద. అయితే అవి చామ్సా, మీరు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడిగిన దానికి కూడా వాళ్ళు ఆన్సర్ ఏంటి అంటే అవి చామ్సా కాదని కూడా కాదు కదా, మేము ఇవన్నీ కూడా క్లాసెస్లోనే డిస్కస్ చేస్తాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లాసెస్లో జాయిన్ అవ్వండి అని అనమాట. అంటే మనకి చిన్న హింట్ కూడా వాళ్ళు చెప్పరు, జస్ట్ అట్రాక్షన్కి చూపిస్తారనమాట, మనం నేర్చుకోవాలి అన్న ఏమంటారు ఇది వస్తుంది కదా. సో అట్లా అక్కడ అంత మనీ పెట్టి జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఇక్కడ ఫ్రీగా చూపిస్తున్నా సరే ఎవరు అంత పెద్దగా చూడట్లేదు కదా. మొన్న లాస్ట్ టైం పీకాక్దే నేను ఎంత కష్టపడి చేశాను, అట్లీస్ట్ కొంచెం కాకపోతే కొంచెమైనా చూస్తారేమో అన్నట్టుగా. అబ్బే పెద్దగా ఎవరు చూడలేదు, అంటే మేబీ అంత అలా రీచ్ అవ్వలేదో, ఇంట్రెస్ట్ రాలేదో తెలియదు కానీ. సో మీకు ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏముందండి, ఒక 2 minutes చూస్తే మాకు కొంచెం యూజ్ అవుతుంది కదా, అంతకుమించి ఏం కాదు, అంత కష్టం కూడా మర్చిపోతాం. సో కింద నేను డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను వీడియో లింక్స్, సో కొంచెం చూడండి ప్లీజ్. అండ్ ఇంకొకటి వచ్చేసి వింగ్స్ కదా, ఈ వింగ్స్కి ఓన్లీ మనము 2mm ట్యూబ్స్ ఒకటే యూజ్ చేస్తాము, షుగర్ బీట్స్ యూజ్ చేయము. సో సేమ్ 2mm ట్యూబ్స్ కూడా మొత్తం వరుసగా మంచి ఫినిషింగ్, మనకి జర్దోజీ అవుట్లైన్ మాత్రం పోకూడదు, అవుట్లైన్ లోపలే మంచిగా ఒకదాని కింద ఒకటి నీట్గా పెట్టుకోవడం అంతే. కొంచెం పేషెన్సీ మాత్రం ఎక్కువే కావాలి.
ఇంకొకటి ఏంటంటే ఒక 3-4 మెంబర్స్ ఆ స్టిక్కింగ్ పెన్ గురించి అడిగారు. అది స్టిక్కింగ్ పెన్ అండి. మనకి దాంతో ఒక వ్యాక్స్ అనేది వస్తుంది. ఎడ్జ్‌లో మనము కొంచెం మందంగానే అంటించుకుంటే మనకి ఈజీగా ఉంటది. ఆ కుందన్స్ అనేవి మనకి హ్యాండ్‌కి అంటుకోకుండా మనకి మెస్సీ మెస్సీ అవ్వకుండా దాంతో స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. మన పక్కన టూత్ పిక్ కూడా పెట్టుకోండి. అప్పుడప్పుడు ఇది ఇట్లాంటి వాటికి యూజ్ అవుతూ ఉంటది. మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. సో అదనమాట. మొత్తం అంతా కూడా 2 వింగ్స్‌కి కూడా సేమ్ అట్లనే చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసేసుకోండి. సో మొత్తం పెటలంతా కూడా ఇట్లా మనం పెటల్స్ అన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో నేను చూపిస్తున్నట్టు ఒకసారి అటాచ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాం. సో ఇది మంచిగా ఫినిషింగ్ మంచిగా రావాలండి. మంచిగా వచ్చి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది సీక్రెట్ అన్నాను కదా. వింగ్ మనకి షేప్ మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి షేప్ వస్తుంది. ఇది చూపిస్తున్నాను కదా. సో ఏంటి అంటే మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట. 2 వింగ్స్ ఇట్లా అటాచ్ చేసుకుని కాసేపు అట్లా ఉంచేసుకున్నాము అంటే కనుక 2 మినిట్స్ అదే అటాచ్ అయిపోయి గట్టిగా ఉంటుంది. సో ఇవి మనకి మొత్తం చామ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. ఈ క్లిప్కి మనం అటాచ్ చేసుకోవాలి. ఇందులో మనం యూజ్ చేసింది ఇప్పుడు యూజ్ చేసేది వచ్చేసి అది చూపిస్తున్నాను చూడండి. ఇది 6K గ్రీన్ కలర్ది 6K అనేది మనం ఐకుందని యూజ్ చేసాం. దాని బటర్ఫ్లై బాడీ లాగా. ఇంకొచ్చేసి ఐ లాగా వచ్చేసి మనకి గోల్డ్ కలర్ రౌండ్ ఉంటాయి కదా, ఇది 4mm 3mm కాదు 4mm రౌండ్ది గోల్డ్ కలర్ తీసుకున్నా. ఇంకొకటి వాళ్ళు ఇక్కడ నోస్గా యూజ్ చేశారు. మనకి ఇలా స్ప్రింగ్లా వస్తాయి కదా, అది కూడా వాళ్ళు అడిగితే అది కూడా క్లాస్లోనే చెప్తా అన్నారు. సో అట్లా ఉంటాయి అన్నమాట. ఫ్రీగా ఎవరు చెప్పరు మోస్ట్లీ, వాళ్ళు సీక్రెట్ డైస్. సో చూపిస్తున్నట్టుగా ఆ స్ప్రింగ్కి జర్దోజీ అనమాట మనం యూజ్ చేసిన జర్దోజీకి 3 ఈ షుగర్ బీట్స్ని వాటి ముక్కుల్లాగా అనమాట అటాచ్ చేసుకోవడమే. సో వాటిని ఇప్పుడు నేను క్లిప్కి అటాచ్ చేయాలి. క్లిప్కి అటాచ్ చేసినా ఓకే, మనకి 4mm స్టోన్ ఉంది కదా, ఆ స్టోన్కి అటాచ్ చేసినా మనకి మంచిగా బాగానే ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కొంచెం జాగ్రత్తగా, అంటే మనకి పెడుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటే కొంచెం పేషెన్సీ అయితే 100% ఎక్కువే ఉండాలి. మనం అనుకున్న దానికన్నా మంచి పేషెన్సీతో పెట్టుకోవాలండి బాబు ఇవి. సో అట్లా చూసారా, ఇంకొంచెం పెద్దగా పెట్టచ్చు. తర్వాత నేను ఏంటంటే తీసేసి మళ్ళీ కొంచెం చిన్నగా అనిపించి కొంచెం పెద్దగా పెట్టించాను. మీకు తర్వాత పిక్లో చూపిస్తాను. ఇంకా మొత్తం క్లిప్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం టఫ్ అనమాట. ఒక సైడ్ పెడితే ఇంకొక సైడ్ ఊడిపోకుండా ఉండాలి అంటే చెప్తాను కదా, B7000 గమ్ పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా పట్టుకుని ఉండండి. లేదు అంటే జారిపోతాయి అవి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ క్లిప్ కనపడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే కనుక మనం మంచిగా ఉంటుంది. అయితే ఇందులో నేను ఒక మిస్టేక్ చేశాను, ఎవరైనా కనిపెట్టగలరా? సో ఎవరైనా కనిపెడితే కమెంట్ చేయండి. ఇప్పుడు క్లిప్ అరేంజ్ చేసినప్పుడే నేను ఒక మిస్టేక్ చేశాను. సో చూద్దాం ఎంతమంది కనిపెడతారు. సో అదనమాట వింగ్. ఈ వింగ్స్ పక్కన సేమ్ అవే మనం పెటల్స్ యూజ్ చేసాం కదా, సో ఆ పెటల్స్ని అరేంజ్ చేసుకోవడమే. అటు ఇటు కూడా చూసేయండి ఒకసారి, జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా పట్టుకుని ఉంటే అవే ఉంటాయి. మనం వాటికి పెద్ద అంటే టైం ఇవ్వాలి వాటికి కొంచెం. నేను తర్వాత మిస్టేక్ని సరి చేసేసుకున్నానులేండి. చూద్దాం అసలు మీరు ఎవరైనా కనిపెడతారేమో. పిక్లో అయితే బాగానే ఉంది. నేను లాస్ట్లో పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి, ఫైనల్ లుక్ అయితే. సో అటు సైడ్ కూడా సేమ్ మనం ఈ పెటల్స్ని మంచి నీట్గా అరేంజ్ చేసుకోవడమే. సో ఫైనల్గా చూడడానికి అయితే చాలా బాగుంది. కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి, సరిపోద్ది అంతే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి. మీకు యూస్ఫుల్గా ఉంది, ఎవరికైనా యూజ్ అవుతుంది, మంచిగా ఉంది అనుకుంటే. సో నాకు నెగిటివ్ అయినా పర్లేదండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. మీకు ఎవ్రీ వీడియోలో ఏది బాగుంది ఏది బాగోలేదు అనేది కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటా అంతే. సో అంతేనండి, అయిపోయింది మన హెయిర్ క్లిప్. సో 3 hours హార్డ్ వర్క్ ఇది. సో ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలా మంచి మంచి వీడియోస్ ఎప్పుడైనా పెట్టినప్పుడు మీరు వెంటనే చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట.
ఇదండి ఈ రోజు మేకింగ్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి హెయిర్ క్లిప్ మేకింగ్తోనే కలుద్దాం మళ్ళీ. అంతవరకు బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.